హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒక్కొక్కసారి కొన్ని అంశాలు అందివచ్చిన అవకాశాలుగా మారతాయి. ఇంకా చెప్పాలంటే అదేదో సినిమాలో ఉంటుంది, అన్నీ మంచి శకనములే అన్నట్టుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆ ఫ్యూచర్ సిటీకి సంబంధం లేని ప్రాజెక్టుల ద్వారా జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఫ్యూచర్ సిటీకి కలిసి వస్తున్నాయి. అఫ్కోర్స్ రెండు అంటే ఒక ప్రాజెక్టు వల్ల ఫ్యూచర్ సిటీ బెనిఫిట్ అవుతుందన్నప్పుడు ఆ ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మానసపత్రిక. ఈ ప్రాజెక్టు కూడా మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు భారత్ ఫ్యూచర్ సిటీకి అనేది. అఫ్కోర్స్ 2 days బ్యాక్ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనానికి మనకు అక్కడ బేగరకంచ దగ్గర 24 ఎకరాలు కేటాయించారు. 25 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని అక్కడ బేగరకంచ దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 2 సంవత్సరాలలో అది పూర్తి కాబోతోంది. టెంపరీ బిల్డింగ్ ని స్టార్టింగ్ లో రంగారెడ్డి కలెక్టరేట్ కొంగారెడ్డి కలకరంలో పెట్టినా కూడా అక్కడ నుంచి అది తుక్కుగూడకు ఫ్యాబ్ సిటీకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. రెండో కమిషనర్ మొన్నీ మధ్య ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైన ఫస్ట్ కమిషనర్ ఏమో సుధీర్ బాబు గారు, ఆయన ఏప్రిల్ 30వ తేదీన రిటైర్ అవ్వడంతో ఆయన స్థానంలో తరుణ్ జోషి గారిని, ఇంకొక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్గా నియమించారు. సో ఇది నేపథ్యం. అయితే ఆ ఓన్ బిల్డింగ్ కు సంబంధించిన కన్స్ట్రక్షన్ కార్యక్రమాన్ని చేస్తూ రేవంత్ రెడ్డి గారు కొన్ని ప్రకటనలు చేశారు. చాలా క్రూషియల్ ప్రకటనలు. నేను చెప్పబోతున్న అంశం ఆ ప్రకటనలతో సంబంధం లేదు. ముందు నేను ఆ ప్రకటనలు చెప్తాను. తర్వాత ఏ ప్రాజెక్టు వల్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చాలా ప్రాధాన్యత ఇస్తున్న ఏ ప్రాజెక్టు వల్ల ఈ భారత్ ఫ్యూచర్ సిటీ పరోక్షంగా బెనిఫిట్ అవుతుంది, ఇది నేను చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే ఈ పోలీస్ కమిషనరేట్ ఇనాగ్రేషన్ అంటే బిల్డింగ్ శంకుస్థాపన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఫ్యూచర్ సిటీలో చేరాలని చాలా గ్రామాలు, సమీప ప్రాంతాల వారు అనే పదం వాడలేదు, కానీ చాలా గ్రామాల వారు కోరుకుంటున్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తాం, కానీ వాళ్ళు గ్రామ పంచాయతీలలో మీరు తీర్మానం చేసి పంపాలి అని. ఎక్కడెక్కడి గ్రామాలు చేరబోతున్నాయనేది ఇప్పుడు డిస్కషన్. నిజానికి రేవంత్ రెడ్డి గారిని అడిగిన గ్రామాలు నాకు తెలిసిన సమాచారం అయితే మహేశ్వరం మండలానికి సంబంధించిన కొన్ని గ్రామాలు అడిగాయి. తర్వాత అమన్గల్ మండలానికి సంబంధించి కొన్ని గ్రామాలు అడిగాయి. ఇటువైపు సాగర్ రోడ్డు వైపు మాల్ ప్రాంతంలో ఉన్న గ్రామాలు అడిగాయి. దానికి తోడు సాగర్ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ నోముల ఏరియాలో ఉన్న కొన్ని ఏరియాస్ కూడా కలపమని అడిగాయి. దీనికి కలపాల్సిన అవసరం కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది. దేనికి అంటే మొత్తం 56 గ్రామాలు, 74 జనావాస ప్రాంతాలు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA జీవో నంబర్ 69 2025 మార్చి 12న విడుదల చేసిన జీవో ప్రకారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్స్టెన్షన్ కోసం ప్లాన్ చేశారు. దేనికి అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మొన్నీ మధ్యనే నేను కూడా వీడియో చేశాను. ఒక ప్రత్యేకమైన సూపర్ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అవుతుంది. దాంట్లో ఎక్కడెక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది అని స్టడీ చేస్తే చాలా షాక్ గురి చేసే అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది తెలుసు, కొంతమందికి శ్రీశైలం రోడ్డు సమీప ప్రాంతాలలో ఏదైతే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో కలిపారో ఆ ప్రాంతాలలో ల్యాండ్ అక్విజిషన్ అనేది సాధ్యం కాదు అనేది అధికారులు తేల్చేశారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కొంత కన్జర్వేటివ్ ఏరియా ఉండడం, అది పక్కన పెడితే ఎక్కువ లేఅవుట్లు ఉండడం, అంటే అప్ టు కందుకూరు HMDA లేఅవుట్లు ఉండడం, కందుకూరు తర్వాత DTCP లేఅవుట్ ఉండడం. కాబట్టి ఆ కందుకూరు, కడతాలు ఆ రూట్లో భూసేకరణ అనేది అంత ఈజీ కాదు, సాధ్యం కాదని తేల్చేశారు. ఇది ఆషామాషిగా చెప్తున్న వ్యవహారం కాదు. ఆ ఏరియాలో ఎందుకు భూసేకరణ చేయలేదని కాగ్ క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ ఇచ్చిన సమాధానం అది. కాగ్ అనేది తెలుసు, దానికి ఎంత స్టాట్యుటరీ బాడీ, దానికి ఎంత విలువ ఉంది. ఆ నివేదికలు రాజకీయాలలో ఏ స్థాయిలో ప్రకంపనలు రేపుతాయనేది తెలుసు. కొద్దిగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి తెలుస్తుంది, లేని వాళ్ళకు మనం ఏం చేయలేం కూడా. ఎందుకంటే ప్యూర్లీ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలియదు. రాజకీయ పరిజ్ఞానం ఉండాలి, అయితే జర్నలిజం నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే కాగ్ రిపోర్ట్కున్న శాంటిటీ, దాని విలువ, పవిత్రత అందరికీ తెలుస్తుంది. అలాంటి కాగ్ క్వశ్చన్ చేస్తే శ్రీశైలం సమీప ప్రాంతాలలో ఫ్యూచర్ సిటీ కోసం భూసేకరణ సాధ్యం కాదు అని అధికారులు తేల్చేశారు. మరి ఇప్పుడు ఏంటి ప్రభుత్వం ముందున్నది? ఇదొక ప్రతిబంధకం. ఇంకొక ప్రతిబంధకం ఏంటంటే, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మనకు ఒక 3-4 కిలోమీటర్ల వరకు, కొన్ని ఏరియాలో 5 కిలోమీటర్ల వరకు గ్రోత్ కారిడార్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్స్ ఉన్న కానీ, ఫ్యాబ్ సిటీ ఉన్నది కానీ, ఈ సిటీ కానీ, ఇలాంటి ఉన్న ఏరియాస్, రంగారెడ్డి కలెక్టరేట్ కానీ, ఇదంతా గ్రోత్ కారిడార్. ఆ తర్వాత మనకు కన్జర్వేటివ్ ఏరియా స్టార్ట్ అవుతుంది. ఎక్కడ దాకా? అప్ టు రాజ్లూర్ దాకా.
అఫ్ కోర్స్ అక్కడక్కడ నార్మల్ ప్రైవేట్ ల్యాండ్స్ ఉండడం వల్ల కొన్ని వెంచర్లు వచ్చాయి, అందులో సందేహం లేదు. కానీ దట్ డజంట్ మీన్ అక్కడ ఉన్న ల్యాండ్స్ ని ప్రభుత్వం సేకరించి ప్రాజెక్టులకు ఉపాధి కల్పనకు ఇచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా అనేది. అక్కడక్కడ కొన్ని దొరకవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తిమ్మాపూర్ దగ్గర ఒక 800 ఎకరాలు ఏమో తీసుకున్నట్టున్నారు ఐటీ హబ్ కోసం. ఇట్లాంటి కొన్ని చోట అక్కడక్కడ తీసుకోవచ్చు. కానీ ఎంటైర్ ఏరియాని భూసేకరణలో తీసుకుని ప్రాజెక్టులు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఇది తేలిపోయింది. సో ఇటువైపు కొంత ఏరియా, నార్త్ వైపు కొంత ఏరియా, ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న నార్థర్న్ పార్ట్లో కొంత ఏరియా, ఆ తర్వాత అటు శ్రీశైలం హైవేకు అటు పక్కన ఇటు పక్క ఉన్న కొత్త ఏరియాలో భూసేకరణ సాధ్యం కాదు. మరి ప్రభుత్వం గనక భూసేకరణ పూర్తి చేసి ఫ్యూచర్ సిటీని 35,000 ఎకరాల నుంచి ఇంకా ఫర్దర్ తీసుకెళ్లాలంటే ఏంటి పరిస్థితి? అది ఆలోచించే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త స్టేట్మెంట్ ఏంటంటే ఇంకా కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో కలుపుతాం. ఇప్పుడు నేను చెప్పిన 2 అంశాల ప్రకారం నార్త్ వైపు అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న నార్త్ పార్ట్లో సాధ్యం కాదు, తర్వాత అటు శ్రీశైలం రోడ్డు వైపు సాధ్యం కాదు. మరి ఇంకా ఎటువైపు సాధ్యం అవుతుంది? కొద్దిగా మనం బుర్ర ఉపయోగించి ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఎక్కడ అంటే నాగార్జున సాగర్ రోడ్డు వైపు. నాగార్జున సాగర్ రోడ్డు వైపు కూడా మళ్ళీ ఇబ్రాహీంపట్నం తర్వాత నోముల రిజర్వ్ ఫారెస్ట్, ఆ తర్వాత మళ్ళీ గున్గల్ రిజర్వ్ ఫారెస్ట్. అఫ్ కోర్స్ ఆ ఏరియాలో కొంత ఎకో టూరిజం కోసం ఏదో ప్రయత్నం చేస్తుంది. ఆ తెలంగాణ అరకు అనే ఏరియా వరకు కొంత కలుపుతూ ఆ తర్వాత యాచారం దగ్గర నుంచి అసలైన అవైలబిలిటీ మొదలవుతుంది. అసలైన అవైలబిలిటీ అంటే ఏంటి? ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడం, అసైన్మెంట్ ల్యాండ్ ఉండడం, ఆ తర్వాత తక్కువ స్థాయిలో పట్టా ప్రైవేట్ ల్యాండ్ ఉండడం. ఇది ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశం. గొడవలు లేకుండా భూసేకరణ పూర్తి చేసే అవకాశం ఉన్న ప్రాంతం. దాంట్లో భాగంగా యాచారం, నందివరపర్తి, సింగారం, మళ్ళీ మీర్ఖాన్పేట కాదు, మీర్ఖాన్పేటకు పెద్ద ప్రతిబంధకం ఉంది, అక్కడ భూసేకరణ జరగదు. ఆ తర్వాత మళ్ళీ కిందకు వస్తే మల్కీస్గూడ, మొండిగౌరెల్లి, చింతపట్ల, నల్లవెల్లి, కొత్తపల్లి, తర్వాత మాల్. ఇప్పుడు మాల్కు 1 కిలోమీటర్ దాకా మనకు ఫ్యూచర్ సిటీ లిమిట్స్ ఉన్నాయి. కొత్తపల్లి దాటి ఇప్పుడు కొత్తగా 1800 సేకరించిన ల్యాండ్ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మాల్కు 1-2 కిలోమీటర్స్ వరకు ఫ్యూచర్ సిటీ లిమిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆఫర్ ప్రకారం మాల్ సరౌండింగ్ ఉన్న ఏరియా వరకు ఆల్మోస్ట్ RRR వరకు అంటే కురుమేడు దాకా కూడా, అటు కురుమేడు ఇటు మాడుగుల వైపు ఇదంతా ఏరియా కూడా, ఇటు ఇంకా అయితే మరిగూడ వైపు కూడా మొత్తం అక్కడి వరకు కూడా ఫ్యూచర్ సిటీ లిమిట్స్ లోకి రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకు రీజన్ అంటే ల్యాండ్ అవైలబిలిటీ ప్రధానమైన కారణం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఎక్స్టెండ్ చేయాలంటే ఎక్కడో ఉన్న భూమిని ఫ్యూచర్ సిటీలో కలపలేరు కదా. ఫ్యూచర్ సిటీకి కేటాయించిన సరిహద్దులకు దగ్గరలో ఉన్న ప్రాంతాన్ని కలపాలి. దగ్గరలో ఉన్న ప్రాంతంలో శ్రీశైలం వైపు సాధ్యం కాదు, నార్త్ వైపు సాధ్యం కాదు, ఇది మనకు కొంగరకలాన్ వైపు సాధ్యం కాదు. తర్వాత ఈ సాగర్ రోడ్లో కూడా నోముల అండ్ గున్గల్ రిజర్వ్ ఫారెస్ట్ వైపు సాధ్యం కాదు. మరి ఇక సాధ్యమయ్యేది ఎక్కడ అంటే యాచారం నుంచి డౌన్ ఏరియా, అటు మర్రిగూడ దాకా, ఇటు మాడుగుల దాకా, మళ్ళీ మధ్యలో కొంత ఫారెస్ట్ అది తీసేస్తే, చరికొండ ఏరియాలో ఫారెస్ట్ అది తీస్తే, చరికొండ వాటర్ ఫాల్స్ ఆ ఏరియాని పక్కన పెడితే శ్రీశైలం రోడ్డుకు వచ్చేసరికి మళ్ళీ మనకు మైసిగండి తర్వాత, మైసిగండి లోపల సాధ్యం కాదు, మైసిగండి తర్వాత ఎక్వాయిపల్లి, కర్కల్పహాడ్ కూడా కొంత కష్టమే, లెఫ్ట్ సైడ్ ఉంటుంది సాధ్యం, కానీ మళ్ళీ మిగతా కొంత సాధ్యం కాదు. కర్కల్పహాడ్ తర్వాత మనకు ఎక్వాయిపల్లి, ఇటు కోనాపూరు, అటు ఆకుతోటపల్లి, అప్ టు ఆమన్గల్ వరకు అటు సాధ్యం అవుతుంది. సో ఈ ఏరియాస్ ఫ్యూచర్ సిటీకి ఆయువు పట్టులుగా మారబోతున్నాయి. ఇది సీఎం గారి స్టేట్మెంట్. మనము లోతుగా వెళ్ళి తరచి చూస్తే ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇది కూడా ఏదో నేను ఊర్ల పేర్లు టకటకా చెప్తున్నానని కాదు. మీరు గూగుల్ మ్యాప్ వేసుకొని కొంత పరిజ్ఞానంతో, గూగుల్ మ్యాప్ చూడడం కూడా అందరికీ రాదు, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ చూడడం సరిగ్గా రాదు, ఎటువైపు డిస్కషన్ ఎటువైపు జరుగుతుందో తెలియదు. ఇలాంటి వాళ్ళు చెప్పే అంశాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది బిజినెస్లు చేస్తుంటారు, విచిత్రంగా ఉంటుంది. కొంతమంది ఇన్వెస్ట్ చేస్తుంటారు, అది కూడా విచిత్రంగా ఉంటుంది. చూచాయగా తెలిసిన వాళ్ళు చెప్తేనే కొంటున్నప్పుడు సమగ్రంగా స్టడీ చేసిన వాళ్ళు చెప్తే కొనడానికి ఇబ్బంది ఏంటి? రైట్. ఈ రకంగా స్టేట్మెంట్ చాలా స్పష్టంగా ఉంది. ప్రపంచంలోనే అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ, రైతులు సహకరిస్తే 2 ఏళ్లలో సిద్ధం చేసి భవిష్యత్ తరాలకు అప్పగిస్తాం. ఎందుకంటే ఆయనకు టెన్యూర్ మిగిలింది 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలలో పూర్తి చేస్తానంటున్నారు. సో ఆయన అనుకున్న లక్ష్యాల్లో 50% పూర్తి చేసినా బాగుంటుంది. రోడ్స్ వర్క్ అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఒక మిత్రుడు చెప్పాడు, ఆ చెరికొండ ఏరియాలో కూడా రోడ్ల వర్క్ జరుగుతుందంట.
నేను మ్యాక్సిమం యాక్చువల్గా ఎండల వల్ల అటు మళ్ళీ వెళ్ళడం తగ్గించాను, కానీ ఈ తక్కలపల్లి నుంచి మేడిపల్లి వరకు రోడ్డు చూపించాను, ఇటు యాచారం మండల కేంద్రం నుంచి మేడిపల్లి వరకు రోడ్ ఎక్స్టెన్షన్ చూపించాను, కల్వర్ట్స్ వర్క్స్ చూపించాను. తర్వాత బ్యాక్ సైడ్ అటు ఎక్కువైపల్లి దగ్గర జరుగుతున్న రతన్టాడ రోడ్డు వర్క్స్ కూడా చూపించాను. ఈ మధ్యలో ఈ చెరికొండ ఆ ఏరియాలో కూడా రోడ్ల వైడనింగ్ విపరీతంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేడిపల్లి వెళ్ళే వరకు తెలుస్తుంది. మేడిపల్లికి ఇటు పక్కన మా వెంచర్ ఉండింది ఫార్మా సన్ సిటీ, సోల్డ్ అవుట్. అటు పక్కన సరికొండకు వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో కొద్దిగా ముందుకెళ్తే నాకు రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ కనిపిస్తుంటుంది మనకు. అంటే దీన్ని బైపాస్ చేస్తూ వేస్తున్న రోడ్డు, మేడిపల్లిని బైపాస్ చేస్తూ వేస్తున్న రోడ్డు కనిపిస్తుంది. అక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే చెరికొండ దగ్గర కూడా రోడ్ వైడనింగ్ వర్క్ జరుగుతుందంట. ఇవాళ ఒక మిత్రుడు చెప్పాడు. నేను యాక్చువల్గా ఈ వీక్ అంతా మా కొత్త వెంచర్ లాంచింగ్ వల్ల కొద్దిగా బిజీగా ఉండి వెళ్ళలేదు, కానీ అదర్వైజ్ నేను మండే తర్వాత ఒక రోజు లిటరల్గా మళ్ళీ వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో అట్లా ఆయన అంత కమిట్మెంట్తో 2 ఏళ్లలో పూర్తి చేస్తానని చెప్తున్నారు. మరిన్ని గ్రామాలను విలీనం చేసేందుకు గ్రామ సభలు నిర్వహించాలి. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవన శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ 90% పూర్తయింది. కొన్ని చోట్ల భూసేకరణ తాత్కాలికంగా వాయిదా పడొచ్చేమో, కానీ ఆగే అవకాశం లేదు. ఫ్యూచర్ సిటీ పరిధిలో 6 నెలల కింద 3 కోట్లుగా ఉన్న ఎకరా భూమి ఇవాళ 6 కోట్లు అయిందని స్థానికులు చెప్తున్నారు. అందుకే ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని తీసుకుని కొంచెం దూరంలో మళ్లీ భూములు కొనుక్కోవాలని రైతులకు సూచిస్తున్నానని చెప్పి ఆయన చేసిన కామెంట్. రైతులు ప్రజలు సహకరిస్తే ప్రపంచంలో అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసి చూపుతానని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా, సింగపూర్, జర్మనీ, జపాన్, న్యూయార్క్ నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాన్ని ఆయన హామీ ఇచ్చారు అంటే దీనికి సంబంధించిన అవి కనిపిస్తున్నాయి ప్రధానంగా ఈ వార్తలో. ఓవరాల్గా చాలా మంది. తర్వాత ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రభుత్వానికి ఎవరు సహకరించాలంటే రైతులు, ప్రజలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. వాళ్ళు రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తే భూసేకరణ సాధ్యం కాదు. భూసేకరణ చేయకపోతే ఏ ప్రాజెక్టు రాదు. ఏ ప్రాజెక్టు రాకపోతే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగవు. తద్వారా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అధోగతి పాలవుతుంది. ఇది తెలుసుకుని బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి ప్రజాప్రతినిధులు కూడా ఆయన సీఎం కోరారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి. హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు నిర్మాణాలను సంకల్పించినప్పుడు నాటి ప్రజాప్రతినిధుల్ని అవహేళన చేశారు. ఈ రోజు దేశంలో ఏ నగరానికి లేని రీతిలో 160 కిలోమీటర్ల ఓఆర్ఆర్ సాకారమైంది. రఫేల్ యుద్ధ విమాన సర్వీస్ కేంద్రం హైదరాబాద్ లో ఏర్పాటైంది. అదే తరహాలో ఫ్యూచర్ సిటీ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో చిన్న తప్పిదాలు చేసుకోవచ్చు. అలాగని అవి ఉద్దేశపూర్వకంగా జరిగేవి కాదని అర్థం చేసుకోండి. ఏవైనా సమస్యలుంటే స్థానిక ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని కలిసి విన్నవించండి, పరిష్కరిస్తారు. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం అనేది స్పష్టంగా ఆయన చెప్తున్నారు. తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామ సభల్లో తీర్మానం చేయించడం ద్వారా ఆయా గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తెచ్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలందరికీ పాసులు జారీ చేస్తాం. వాటి సాయంతో సిటీ లోపల రాకపోకలు సాగించేందుకు అనుకూలమైన అనుమతిస్తాం. ఇందుకోసం పోలీస్ కమిషనరేట్లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో పాసులు జారీ అయ్యేలా చూస్తామని. అంటే ఆ ఏరియాలో ఉండే ప్రజలకు ఎంత ప్రియారిటీ వస్తుందని ఊహించుకోవాలి. భూములు ఇవ్వడానికి కొంతమంది వెనక ముందు అవుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద మెసేజ్. తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తెలుస్తున్నాయి. మొన్న చెప్పాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సూచన ప్రకారం శ్రీశైలం రోడ్డుకు అనుగుణంగా మనకు బెంగళూరు వైపు వెళ్లే రైల్వే హైస్పీడ్ కారిడార్ వస్తుంది. ఆ తర్వాత ఈ మన కురుమిద్ద జంక్షన్ నుంచి ఇటువైపు వెళ్లే అమరావతి ఎక్స్ప్రెస్ వేకి ప్యారలల్ గా అమరావతి వరకు, అమరావతి నుంచి చెన్నై వరకు హైస్పీడ్ రైల్వే కారిడార్ వస్తుంది. ఈ 2 అంశాలను అలైన్మెంట్లతో సహా వెంకటరెడ్డి గారు మొన్న సమీక్ష జరిపారు. దాని ఎదురుగా మనకు వస్తున్న పరిస్థితి అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇది చాలా స్పష్టంగా 2 ఏళ్లలో తను ఏం చూపిస్తానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను బిగినింగ్ ఒక ఊరిస్తూ ఒక అంశం చెప్పాను కదా, రేవంత్ రెడ్డి గారి ఇంకొక మానస పుత్రిక అయిన ప్రాజెక్టు ద్వారా పరోక్షంగా ఫ్యూచర్ సిటీ బెనిఫిట్ అవుతుంది. ఐఎమ్ గివింగ్ సమ్ పాస్ టు గెస్. ఒకటి, ఇప్పుడు లేటెస్ట్గా రాజకీయ ప్రకంపనలకు దారితీసిన ప్రాజెక్ట్ ఇది అంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సంబంధించిన వ్యవహారం. అక్కడ కొంతమందిని ఖాళీ చేయించడం, హైడ్రా ఇంటర్వ్యూన్ అవ్వడం, ఇదంతా కొద్దిగా పొలిటికల్ ప్రకంపనలకు దారితీసింది. కానీ ఏ తర్వాత ప్రభుత్వం అయితే ముందుకే వెళుతుంది. ఫస్ట్ విడతగా గండిపేట చెరువు నుంచి బాపు ఘాట్ వరకు, తర్వాత ఇటు హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. అయితే ఆ ఏరియాలో కొన్ని ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. వాటిని ఎక్కడికి షిఫ్ట్ చేయాలి? ఫ్యూచర్ సిటీకి షిఫ్ట్ చేయాలి. అది లేటెస్ట్గా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగంగా నదీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలకు చెక్ పడుతుంది. శంషాబాద్ ఫ్యూచర్ సిటీకి తరలించేందుకు రంగం సిద్ధమైంది.
వాలంతారి TISS TGIRD బిల్డింగ్ ఒకటి, వాలంతారి ఒకటి, కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఒకటి, అపెక్స్ బ్యాంక్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి, SC/ST IAS స్టడీ సర్కిల్ వంటి కీలక సంస్థలు ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీకి షిఫ్ట్ కాబోతున్నాయి. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ చెప్తున్నాను, వాలంతారి TISS TGIRD బిల్డింగ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనుకుంటాను. తర్వాత కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, అపెక్స్ బ్యాంక్ ట్రైనింగ్ సెంటర్, SC/ST IAS స్టడీ సర్కిల్స్. ఈ 1 2 3 4 5 ఆఫీసెస్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేస్తూ ఫ్యూచర్ సిటీకి తరలిస్తున్నారు. అంటే ఫ్యూచర్ సిటీకి ప్లస్ చేస్తున్నట్టే కదా. ఇక్కడ దూరం అవుతున్నాయి ఈ ప్రాజెక్టులో. ఇది ఆయన ఇంట్రెస్టే, అది ఆయన ఇంట్రెస్టే. ఇక్కడ నుంచి ఆ ప్రభుత్వ కార్యాలయాన్ని అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. సో అక్కడ ఇంకా కొద్దిగా యాక్టివిటీ పెరగడానికి స్కోప్ ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈజీగా ఇచ్చేస్తారు. సో ఇది ఓవరాల్గా లేటెస్ట్ అప్డేట్స్ విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ. ఈ కంటెంట్ అండ్ నా అనాలిసిస్, నా కామెంట్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోని పంచుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక అడిషనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ ఫస్ట్ టైం ఇది చెప్పడం, ఇప్పటివరకు నేను చెప్పలేదు. హైప్ చేయమని ఎప్పుడూ కోరుతూ ఉంటాను, కానీ చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే మిత్రులు, ఫ్రెండ్స్ నా వీడియోస్ వాడుకుంటున్నట్టుగా చాలా మంది ఈ మధ్య చెప్తున్నారు. గత వారం రోజులుగా కనీసం ఒక 20-25 మంది చెప్పారు, మీ వీడియోలు అట్లా సర్క్యులేట్ అవుతున్నాయి, ఇట్లా సర్క్యులేట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ సర్క్యులేటింగ్ మై వీడియోస్. నాకు వ్యూస్ పెరుగుతుండొచ్చు, దాని ద్వారా మీకు బిజినెస్ అవుతుండొచ్చు, మీకు మంచిదే, నాకు మంచిదే. కానీ ఒక రిక్వెస్ట్, మీకు ఫైనాన్షియల్గా గనక నా వీడియో ద్వారా బెనిఫిట్ అయితే దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. పెద్ద ఖర్చు కాదు, చాలా లిమిటెడ్ అమౌంట్ ఉంటుంది, నెలకి చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. సో తద్వారా ఎంతో కొంత మీకు నా వీడియోలు ఉచితంగా వాడుకుంటున్న గిల్టీనెస్ ఉండదు, నాకు నా వీడియోలు వాడుకుంటున్న వాళ్ళు నాకెంతో కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారన్న సంతోషం నాకు ఉంటుంది. సో దీన్ని క్లియర్గా మీకు అర్థమై పాజిటివ్ పాయింట్ కనిపిస్తేనే దయచేసి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు అడగలేదు, ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.